నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పోలీస్ ఆత్మహత్యలకు గల కారణాలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్, ఓ ఆపరేటర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటికి నిన్న ఓ హెడ్ కానిస్టేబుల్ కొల్చారంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు మరవక ముందే ఈరోజు సిద్దిపేటలో కాదకుండ్ల కాలనీలో ఓ కానిస్టేబుల్ తన కుటుంబ సభ్యులకు, పిల్లలకు, తన భార్యకు పురుగుల మందు ఇచ్చి తాను పురుగుల మందు తాగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ అక్కడికక్కడిగా మృతి చెందడంతో భార్య, పిల్లలను చుట్టుపక్కల వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో అసలు ఏం జరుగుతుంది? పేద ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఎలా? అసలు ఎందుకోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి? కుటుంబ కలహాల, లేకుంటే పోలీసుల ఉద్యోగాల ఒత్తిడా, పై అధికారుల ఒత్తిడా? ఎందు గురించి? వరుసగా డిసెంబర్ నెలలో ఎక్కువ మొత్తంలో కేసులు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన తప్ప వేరే వార్తలు లేవు. పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవడం లేదా? ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఏంటివి? చూస్తూనే ఉండని మన కర్తవ్యం సిద్దిపేట.